నమస్కారం. ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం 21వ తేదీ జూన్ నాడు జరుపుకోవడం జరుగుతది. అంటే యోగా దినోత్సవం నాడు మాత్రమే మనమేదో యోగా డే సెలబ్రేషన్స్ చేసుకొని, ఆ ఒక్కరోజు ఒక అరగంట, గంట యోగా చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మర్చిపోతే కుదరదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మనదే బాధ్యత. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. రేపేదన్నా ఇబ్బందొచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల లక్షల డబ్బులు హాస్పిటల్‌కి పోసే కంటే, తక్కువ ఖర్చుతోటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని, ఇట్లా యోగా గాని, ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఎవరికి తోచింది వాళ్ళు వాకింగ్ గాని, ఎక్సర్‌సైజెస్ కానీ, లేకపోతే యోగా చేయగలిగే యోగా గాని, ఏదో ఒకటి మన కోసం రోజులో కొంత టైం కేటాయించుకొని, మంచి సాత్విక ఆహారం తీసుకొని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోదలుచుకుంటే, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవచ్చు, లేదా తగ్గిపోవచ్చు గూడా. సో, ప్రజలందరికి కూడా మేము కోరుకునేదేంటంటే, అందరూ ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం గాలి గూడా కొనుక్కోవాల్సిన పరిస్థితొస్తుంది గాబట్టి, మనం చెట్లు నాటడం ఒకటి, వాటిని పెంచడం, తద్వారా ప్రకృతిని గూడా మనము కాపాడుకోవాలి. అలాగే ప్రకృతి నుంచి వస్తున్న అన్ని ఉపయోగాలు కూడా మనం వినియోగించుకోవాలి. మన ఆరోగ్యం యోగా ద్వారా కానివ్వండి, మంచి తిండి ద్వారా కానివ్వండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యోగా దినోత్సవం నాడు మాత్రమే కాకుండా, ప్రతిరోజు అందరూ మనం అన్నిటికీ టైం దొరుకుతది. ఎక్సర్‌సైజ్ చేశామంటే టైం దొరకలేదంటారు. తీసుకోదలుచుకుంటే అన్నిటికీ టైం దొరుకుతది. రోజు ఒక అరగంట మన కోసం కేటాయించుకొని, మన ఆరోగ్యాన్ని రక్షించుకునే దిశగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ.